నమస్తేనా చెప్పండి. ఎక్కడ ఇక్కడ జీడిమెట్ల విలేజ్, ఏ పార్లమెంట్ వస్తుంది? మల్కాజిగిరి పార్లమెంట్. ఓకే, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. మల్కాజిగిరి ప్రాంతంలో ఏ పార్టీకి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్? ఈసారి బీజేపీ ప్రభావితం చూపిస్తుంది. బీజేపీ క్యాండిడేట్ గెలిచే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకోసం? అది మోడీ ప్రభావం. అది ఈ సెగ్మెంట్ క్యాండిడేట్ కాదు కానీ మోడీని చూసి ఓటేస్తారు. మోడీని చూసి అంటే మోడీని చూసి ఎందుకు ఇస్తారు? అంతే. అది మోడీ సమర్థమైన ప్రధాని, కరెక్ట్ దేశాన్ని మంచిగా పరిపాలిస్తుంది కాబట్టి మోడీ మళ్ళీ ఒకసారి రావాలని అనుకుంటున్నాను. నేనే కాదు, ఆల్మోస్ట్ అందరూ అదే ఉంది ప్రస్తుతం. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, దాని ప్రభావం చూపించాలి. రాష్ట్రం ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం ఎన్ని రోజులు అది కూడా నమ్మకం లేదు. అది కాంగ్రెస్ అయితే సెంట్రల్ అయితే వచ్చే ఛాన్సులు లేవు. లేదు అసలు ఛాన్సులు లేవు. అంత బలంగా ఎట్లా? నేను మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అంత బలంగా ఇట్లా రాజు చూసుకోండి కాదంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక మీరు. ఈ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థికి, కాంగ్రెస్ అభ్యర్థికి అంటే కాంగ్రెస్ అభ్యర్థి సరిగా లేడు. ఎవరు లేడు అభ్యర్థి. కాంగ్రెస్ అభ్యర్థి కూడా షంబీపూర్ రాజు అని చెప్పి లేదు కాదు, తప్పు. అది చెప్పింది డిక్లేర్ అయింది వీళ్ళ పేరు. షంబీపూర్ రాజు వస్తే ఛాన్స్ ఉంటుండేమో కానీ షంబీపూర్ రాజు లేడు. అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ ప్రభావం ఉంటుంది. ఈటల రాజేందర్ ప్రభావం కొద్దిగా ఉంటుంది. కొద్దిగా చాలా వరకు అయితే మోడీ ప్రభావం ఉంటుంది. పార్టీ పరంగానే వస్తుంది బయటికి. నమస్తే. ఎక్కడన్నా ఇదే సొంతం విలేజ్, జీడిమెట్ల విలేజ్. ఓకే, మీకు పార్లమెంట్ ఏది వస్తుంది? మోడీ ప్రభుత్వం, మల్కాజ్గిరి. పార్లమెంట్ అనగానే మోడీ ఎందుకు గుర్తుకొస్తుంది అసలు? మోడీ ఇంట్రెస్ట్ అయిపోయాడు. కాంగ్రెస్ చెప్పినవి అన్నీ చేస్తలేదు. అన్ని అడ్డమైన అవకాశం ఏవో చెప్పి గెలిచినవి అన్నీ చేస్తలేరు. కానీ ఈ ఏరియాలో కాంగ్రెస్లో గతంలో ఎంపీ రేవంత్ రెడ్డి ఉండు కదా, ఆయన ఏం పట్టించుకుంది లేదు. ఒక్కసారి మా ఇక్కడ విలేజ్కి వచ్చింది కూడా లేదు. విలేజే కాదు, కుత్బులాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడికి వచ్చింది లేదు ఆయన. మల్కాజ్గిరిలో తిరిగింది కూడా లేదు. ఆయన కొడంగల్ అక్కడే తిరిగిండు. ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినాక అక్కడక్కడ తిరిగింది. కానీ ఇంతవరకు మన మల్కాజ్గిరిని పట్టించుకున్న నాలుగే కాదు ఆయన. వస్తున్న ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఖచ్చితంగా? 100% మోడీ సాబ్. అంటే మీ ఏరియా నుండి ఎవరు ఉన్నారు బీజేపీకి? ఈటల రాజేందర్ గారు భారీ మెజార్టీ తోటి గెలుస్తారు. భారీ మెజార్టీ. ఈ ఏరియాలో టీఆర్ఎస్ ప్రభావం లేదంటే కాంగ్రెస్ ఏం లేదు. టీఆర్ఎస్ కూడా ఏం చేసింది ఏం లేదు. మాకు ఈ రోడ్డు కూడా వేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు మా ఎమ్మెల్యే గారు. ఆయన కూడా ఇంట్రెస్ట్ పోయింది మాకు. ఆయనకు ఓటేస్తుంటే మేము, కానీ ఆయన కూడా ఏం చేస్తలేడని ఈసారి మేము బీజేపీ వైపే ముగ్గు చూపిస్తున్నాం. ఈటల రాజేందర్కు కావచ్చు, మోడీ ప్రభుత్వం మీద ఎందుకు నమ్మకం? ఏం చేసింది? ముద్రా లోన్లు ఇచ్చిండు, రామ్ మందిర్, ఎన్నో చేస్తున్నారు వాళ్ళు. అంటే తర్వాత చేస్తారన్న నమ్మకం ఉందా? 100% చేస్తాడు మోడీ ఇంటర్నేషనల్ లెవెల్. రాహుల్ గాంధీ లాగా కాదు కదా, గల్లీ లెవెల్ కాదు కదా. మోడీ ఇంటర్నేషనల్ లెవెల్ ఇంకెన్నో చేస్తాడు. ఈటల రాజేందర్ ప్రభావం ఉంటుంది ఇక్కడ. 100% ఈటల రాజేందర్ ఉంది, మోడీది కూడా ఉంటుంది. ఇద్దరు కలయికతోటి భారీ మెజార్టీతో గెలుస్తారు మల్కాజ్గిరిలో. రైట్.